అరుణోదయ దర్శనం మహాదేవుని వాగ్దానం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాము. దేవుడు మరొక దినాన్ని మన జీవితాల్లో అనుగ్రహించాడు. అయితే వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం నుండి 34వ వచనం వరకు భవిష్యత్తు కొరకు చింతిస్తున్నటువంటి తన ప్రజలైన వారందరికీ కూడా దేవుడు ఇస్తున్నటువంటి సందేశం. వాస్తవానికి చాలామంది చాలా రకాలుగా భవిష్యత్తు కొరకు ఆందోళన చెందుతుంటారు. ముఖ్యంగా ఈ దేహంతో ఈ భూమిని బ్రతుకుతున్నటువంటి ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీరు, ఒడిదుడుకులు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య పరిస్థితులు, వీటన్నిటిని ఎదుర్కోవాలి. దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది. ప్రసంగి గ్రంథంలో సుఖదుఖాలను దేవుడు జతగా ఇచ్చాడంట. వాటిని ఎవరు కూడా వేరుపరచలేదు. అయితే దేవుని వాక్యం మనందరినీ బలపరచడానికి, రేపటిని గురించి మీరు చింతించొద్దని మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం నుంచి 34వ వచనం వరకు తెలియపరిచారు. ఏనాటి కీడు ఆనాటికి చాలు అని మీరు చింతించటం వల్ల మీ యొక్క ఎత్తును మూరడు పెంచుకోలేరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీ చింత యావత్తును ఆయన మీద మోపుడి అని దేవుని వాక్యం మనందరికీ జ్ఞాపకం చేస్తుంది. వాస్తవానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క చింత, ఆర్థిక సమస్యలు, అనారోగ్య పరిస్థితులు, వ్యాధులు, బిడ్డలను బట్టి చింత, కుటుంబ వ్యవస్థను బట్టి చింత, దైవికమైనటువంటి నడిపింపులో లేనందుకు చాలామంది చింతిస్తుంటారు. అయితే దేవుని వాగ్దానము గుర్తుపెట్టుకుని ఈ చింత యావత్తును నాకు అప్పగించుడి, మీకు పూర్ణ శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని ఇస్తానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. కనుక దేవుని మీద ఆనుకుందాం. మనకున్నటువంటి ఇహ సంబంధమైనటువంటి ప్రతి చింతను కూడా దేవునికి అప్పగించుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.